అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు కేఎంఎల్ఆర్టీ ఆధ్వర్యంలో వైటి నాయుడు స్కానింగ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎంఈ ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్, సెక్రటరీ డాక్టర్ వైటి నాయుడు పాల్గొని మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చే రిపోర్ట్ ద్వారానే డాక్టర్లు వైద్యం చేస్తారని, రోగి వ్యాధిని నిర్ధారణ చేసి వైద్యులకు రిపోర్ట్ అందించుటలో ప్రముఖ పాత్ర పోషిస్తారని కొనియాడారు. ప్రస్తుత రోజుల్లో అత్యాధునిక ల్యాబ్ పరికరాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని, టెక్నీషియన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథులను పూలమాలలు, దుస్సాల్వాలతో సత్కరించి మెమోటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎంఎల్ఆర్టీ ప్రెసిడెంట్ ప్రమోద్, సెక్రటరీ సోమేష్, ట్రెజరర్ జి చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ బి మోహన్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ జి రామస్వామి, జాయింట్ సెక్రటరీ ఎం సునీల్ శాస్త్రి, జాయింట్ ట్రెజరర్ ఎం శ్రీకృష్ణ, మీడియా కోఆర్డినేటర్ వెంకటరమణ, మాజీ ట్రెజరర్ పిల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏమంటే ఈ నిజంగా ముఖ్యమంత్రి అయిపోయింది కదా, అది మేమైతే ఇక్కడ నుంచి మాత్రం మీరు చేసిన ప్రతి రూపాయికి మీరు ఏ సమాధానం ఎవరి కోసం చేసినా ఏమైంది అడిగింది అని చెప్పినా మేము సమాధానం చెప్తాం ఖచ్చితంగా. డాక్టర్ వైటి నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఐఎంఏ ప్రెసిడెంట్ చాలా హ్యాపీగా ఉంది. పేషెంట్కి ట్రీట్మెంట్లో డాక్టర్ ఎంత ముఖ్యం, మీరు ల్యాబ్ టెక్నీషియన్స్ కనుక ఎక్కడో రూమ్లో కూర్చుని మీరు ఇచ్చే రిపోర్ట్ కూడా పేషెంట్ డయాగ్నోసిస్కి ట్రీట్మెంట్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో మీరు ఒక రకంగా డాక్టర్కి బ్యాక్ బోన్, డాక్టర్ వెనకాల హీరో కూడా మీరు. ల్యాబ్ టెక్నీషియన్స్ ఏంటి, పెథాలజిస్ట్ ఏంటి, ఎవరైనా మీరు ఇచ్చే రిపోర్టింగ్ బట్టి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వెళ్తుంది కాబట్టి మన అందరినీ చాలా అభినందించారు. ల్యాబ్ టెక్నీషియన్స్ కొంతమందిని ఒకసారిగా చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ ఇంతమంది ఉన్నారు, అసలు ల్యాబ్ టెక్నీషియన్స్ అనిపిస్తుంది మన జిల్లాలో. కొంతమంది మీరు సేవలు అందిస్తున్నారంటే రియల్లీ గ్రేట్. సార్ చెప్పినట్టుగా అన్ని బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు, మీ గురించి అందరూ తక్కువ మాట్లాడతారు కానీ ఎవరికి ఆ వాల్యూ తెలియదు. కానీ చాలా వాల్యుబుల్ పర్సన్స్. వితౌట్ కరెక్ట్ డయాగ్నోసిస్, చెప్పినట్టు కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్ళడం అనేది చాలా కష్టం. సో మీరందరూ కూడా ఎప్పటికప్పటికి ఇలానే గ్యాదర్ అవుతూ మీ నాలెడ్జ్ని డే బై డే అప్డేట్ చేసుకుంటూ మరిన్ని సేవలు అందరి ప్రజలందరికీ అందే వాళ్ళని కోరుకుంటున్నాను. సార్ దాన్ని రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు గట్టిగా ఆలోచించండి. మీరు ఏమైనా ప్రోగ్రామ్ కలగొడితే కంపల్సరీ వస్తాం. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అందరి సపోర్ట్ లేదు కదని చెప్పి మీరు వెనకడికేయకండి, ఎదరికి వెళ్ళండి. ఒక కోర్టు ఎందుకు పక్కన చేసింది కదా అని మనం పక్కన ఉంటే అలాగే ఉంటుంది. మన జిల్లా కమిటీ ఏదైతే ఉందో స్టేట్ కమిటీతో మాట్లాడండి, మళ్ళీ కేసు వేయమని చెప్పండి. ఒక కేసు ఒక డిఎంహెచ్ఓ మనకి ల్యాబ్కి వస్తే రిజిస్ట్రేషన్ లేదంటే సార్ కోర్టు ఆల్రెడీ కేసు కోర్టులో ఉందని చెప్తాడు, వెనక్కి వెళ్తాడు. కానీ కోర్టు ఆర్డర్ చేసిన తర్వాత మనం పక్కకు ఉన్నాం అనుకో, నీకు రిజిస్ట్రేషన్ లేదు అబ్బాయి, నువ్వు ఇది తెచ్చుకుంటే ఎంబీబీఎస్ తెచ్చుకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్తాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రమోద్ కుమార్, కేఎంఎల్ఆర్టీ అసోసియేషన్ ల్యాబ్ టెక్నీషియన్ జిల్లా ప్రెసిడెంట్. ఈరోజు మార్చి 13 ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా స్థానిక ఫోర్త్ ఫ్లోర్ నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి మా ల్యాబ్ టెక్నీషియన్ సోదరులు సహోదరులు అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా దీనికి ముఖ్య చీఫ్ గెస్ట్గా మనకి డిఎంహెచ్ జిల్లా వైద్యాధికారి దుర్గారావు దొర గారు, అలాగే మన ఐఎంఏ ప్రెసిడెంట్ జేఎస్ శివకుమార్ గారు, మరియు అలాగే ఐఎంఏ సెక్రటరీ వైటి నాయుడు గారు రావడం జరిగినది. అలాగే ఈరోజు మేము ల్యాబ్ టెక్నీషియన్ యొక్క విధులు విధానాల కోసం కూడా చాలా చర్చించుకోవడం జరిగింది. అలాగే అలాగే మన ల్యాబ్ ఏ విధంగా నడపాలి, ప్లస్ ఏ విధంగా ఏ క్వాలిటీగా ఇవ్వాలి,
అనే దానికోసం కూడా మన శివకుమార్ గారు, ప్రెసిడెంట్ శివకుమార్ గారు, అలాగే మన ఐటీ నాయుడు గారు కూడా మాకు సూచించడం జరిగినది. సో అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల సో ఈ రోజు మీటింగ్ ఉండడం వల్ల కొంచెం రాలేకపోయారు. దానికి కూడా మాకు ఫోన్ చేసి విషయం చెప్పడం కూడా జరిగింది. అలాగే తోటి టెక్నీషియన్ అందరూ కూడా మీటింగు అయ్యేంత వరకు ఉండి కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మన ల్యాబ్ రిజిస్ట్రేషన్ కోసం, అలాగే ఈవీపీ టెక్నాలజీ కోసం, పొల్యూషన్ కోసం కొన్ని సమస్యలు ఉండడం వల్ల వాటి మీద కూడా మనం చర్చించడం జరిగింది. అలాగే ప్రతి నెల సభ్యత్వాల గురించి కానీ, లేకపోతే మన ల్యాబ్ టెక్స్ ఉండే సమస్యల కోసం కానీ, ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ఎలా పరిష్కరించుకోవాలో వాటి గురించి కూడా చర్చించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అండి, వరల్డ్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా ఈరోజు ఒక వేదిక మీద మా ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులందరూ హాజరవడం జరిగింది. హాజరైన ప్రతి ల్యాబ్ టెక్నీషియన్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే దీనికి ముఖ్య అతిథిగా మన ఐఎంఏ ప్రెసిడెంట్ శివకుమార్ సార్ అండ్ సెక్రటరీ వైటీ నాయుడు గారు కూడా అటెండ్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు మాకు మంచి సూచనలు ఇచ్చారు. శివకుమార్ సార్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే డాక్టర్కి వెన్నుముక అని చెప్పి చాలా బాగా మమ్మల్ని గుర్తించారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. అలాగే ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ చాలా యాక్యురసీగా పేషెంట్ దృష్టిలో పెట్టుకుని రిపోర్టులు ఇవ్వాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం.